అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మరో సంచలనం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల సర్దుబాటుపై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కీలకమైన మార్గదర్శకాలు జారీ. సో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025ను జారీ చేసింది. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ ఏడాది ఉపాధ్యాయ సాధారణ బదిలీలు లేవని చెబుతున్నారు. అదే సమయంలో జోనల్ వ్యవస్థ ప్రతిపాదికన ఈ సర్దుబాటు ప్రక్రియపైన కసరత్తు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025కు అనుగుణంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్లో నోటిఫై చేసింది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల ప్రతిపాదికన ఉద్యోగుల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి జీఏడీ మార్గదర్శకాలు విడుదల చేస్తే అన్ని విభాగాలు బదిలీలు, సర్దుబాటు, పదోన్నతులకు చర్యలు తీసుకొనున్నారు. కాగా ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన ఉత్తర ప్రచిత్రాలు సాగించేందుకు నోడల్ అధికారులను నియమించాలని జీఏడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నోడల్ అధికారుల వివరాలను కొన్ని విభాగాలు ఇప్పటికే జీఏడీకి పంపించాయి. అన్ని శాఖల విభాగాల ఉద్యోగుల వివరాలను ఈ హ్యూమన్ రీసోర్స్ మాస్టర్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల ఉద్యోగుల సీనియారిటీ, పనిచేస్తున్న జిల్లా తదితర వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు లేనట్లే. ఇప్పటి వరకు ఉమ్మడి 13 జిల్లాల ప్రతిపాదికన ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. కానీ ఇకపై 26 జిల్లాల ప్రకారంగా పోస్టులను సర్దుబాటు చేయనున్నారు. అలానే ఈ ఏడాది ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు ఉండవని, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు ఉండవని, సర్దుబాటు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు గ్రేడ్ 2, టీజీటీ, పీజీటీ పోస్టుల జోనల్ స్థాయిలో ఉండగా మిగతా టీచర్ పోస్టులు జిల్లా స్థాయిలో ఉన్నాయి. స్పౌసు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా ఈ నిష్పత్తి ఉండబోతుంది. జోనల్లో పాత జోన్ ప్రకారంగా సీనియారిటీ, ఇతర రిజర్వేషన్ల ఆధారంగా సొంత జోన్కు వెళ్లేందుకు అవకాశం కల్పించబోతున్నారు. జిల్లా పోస్టులకు సంబంధించి ఉమ్మడి జిల్లా సీనియారిటీ, రిజర్వేషన్ల ప్రకారం సొంత జిల్లాలకు వెళ్లేందుకు ఐచ్ఛికాలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జోన్ ప్రకారంగా సొంత జోన్ జిల్లాకు అవకాశాలు. ఈ సర్దుబాటు పూర్తయిన తర్వాత ఎక్కడ వారు అక్కడ ఆయా జోన్ జిల్లా లోకల్గా మారనున్నారు. సర్దుబాటు సమయంలో ఆయా జిల్లాల్లో పోస్టుల అవసరాన్ని పరిగణలోకి తీసుకున్నారు. విద్యాశాఖ ఇప్పటికే 26 జిల్లాలకు నోడల్ అధికారులను ఎంపిక చేసింది. వీరు జీఏడీ ఆర్థిక శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోస్టులు, సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని పంపించనున్నారు.